జేఈ సెషన్ 1 ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చేసిందండి. సో మనం అందరం మహాశివరాత్రిలో రాత్రి జాగారం చేసి నిద్రపోతుంటారని ఎన్టీ వాళ్ళు భావించినట్టున్నారు. కరెక్ట్గా రైట్ టైం చూసి 10:30 కల్లా వదిలేశారు. సో ఇప్పుడు ఈ ఆన్సర్కి దగ్గర పెట్టేసుకునేసి ప్రీవియస్గా మీకు ఏదైతే మీ రెస్పాన్స్ షీట్ ఉందో 2 దగ్గర పెట్టుకొని మీరు ఇప్పుడు మార్క్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మొత్తం మీద 9 క్వశ్చన్స్ ఇండియాలో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ వరకు 9 క్వశ్చన్స్ అయితే డ్రాప్ చేయడం జరిగింది. సో ఈ 9 క్వశ్చన్లు డ్రాప్ అయిన క్వశ్చన్స్ ఏంటి, నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీ దగ్గర ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు రాసినటువంటి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు. ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో మీ ఫైనల్ ఆన్సర్కి ఒక పీడిఎఫ్ కూడా ఇస్తున్నాను. సో వీటన్నిటిని దగ్గర పెట్టుకొని మీరు ఏ క్వశ్చన్లు డ్రాప్ అయి ఉన్నాయో ఒకవేళ మీరు చేస్తుంటే, ఉదాహరణకు దీంట్లో ఏబీ సెక్షన్స్ ఉంటాయి కదా, సో ఎంసీక్యూలో ఆన్సర్ చేస్తుంటే మాత్రం డైరెక్ట్గా అందరికీ వచ్చేస్తుంది బోనస్ మార్క్స్. అటు కాకుండా సెక్షన్ బీలో ఉంటే మాత్రం ఓన్లీ ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో వాళ్ళ వరకే బోనస్ మార్క్స్ కలుస్తాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈ వీడియోలో ఆ 9 క్వశ్చన్స్ ఏంటి, ఏ సెక్షన్ వాళ్ళకి మార్కులు పెరిగేటువంటి అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. సో మొత్తం 9 క్వశ్చన్స్ డ్రాప్డ్ అక్రాస్ షిఫ్ట్స్, మేజర్ చేంజెస్ ఇన్ ద ఫైనల్ కే. సో మీరు ఆ లిస్ట్లో ఉన్నారో లేదో ఒకసారి చూడండి. సో జనవరి 22లో జరిగినటువంటిదండి. జనవరి 22లో సో షిఫ్ట్ 1లో ఫిజిక్స్లో నుంచి క్వశ్చన్ ఐడి 4447929191. సో ఇది మీరు తీసుకోండి. షిఫ్ట్ 1కి సంబంధించిన వాళ్ళు ఫిజిక్స్లో ఈ క్వశ్చన్ డ్రాప్ అయిందండి. సో వాళ్ళ ఈ క్వశ్చన్ కానీ మీరు కానీ చేసినట్లయితే మీకు బోనస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో షిఫ్ట్ 2లో మ్యాథమెటిక్స్లో 8606549995. సో షిఫ్ట్ 2లో ఓన్లీ మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ డ్రాప్ అయింది. షిఫ్ట్ 2లో 2 క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి ఫిజిక్స్లో. 8606541010, 8606541017 2 క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి. మొత్తం మీద షిఫ్ట్ 2లో ఇప్పటివరకు అయితే 3 క్వశ్చన్స్ మనకు డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది. షిఫ్ట్ 2 రాసినటువంటి వాళ్ళకైతే ఇది ఒక రకంగా బోన్ అని చెప్పాలి. సో జనవరి 23లో మొత్తం మీద షిఫ్ట్ 1లో వచ్చేసి ఓన్లీ ఫిజిక్స్లో ఒక క్వశ్చన్ డ్రాప్ అయిందండి. 8606541395 ఇది క్వశ్చన్ డ్రాప్ అయింది. జనవరి 23లో కూడా షిఫ్ట్ 2లో 2 క్వశ్చన్స్ ఫిజిక్స్ నుంచి డ్రాప్ అయినాయి. 444792 476, 444792 479. సో ఈ 2 క్వశ్చన్లు కూడా డ్రాప్ అవ్వడం జరిగింది. అదేవిధంగా జనవరి 24వ తారీఖు మరియు 28వ తారీఖు కూడా కొన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి. జనవరి 24 షిఫ్ట్ 2లో ఫిజిక్స్ నుంచి 44792647 క్వశ్చన్ డ్రాప్ అయింది. జనవరి 28 షిఫ్ట్ 1 నుంచి మ్యాథమెటిక్స్లో 4447926998 ఈ క్వశ్చన్ కూడా డ్రాప్ అవ్వడం జరిగిందండి. మొత్తం మీద వచ్చేసి కెమిస్ట్రీలో ఏం క్వశ్చన్ డ్రాప్ అవ్వలేదు, ఓన్లీ ఫిజిక్స్లో ఎక్కువ క్వశ్చన్ డ్రాప్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఇంటర్నేషనల్ సెంటర్స్ ఏదైతే జరిగిందో జనవరి 22 షిఫ్ట్లో మాత్రం ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్లో కొన్ని క్వశ్చన్స్ డ్రాప్ అయినాయి. సో ఎంసీక్యూలో కానీ మీరు కానీ ఆ క్వశ్చన్ కానీ ఉన్నట్లయితే 4 మార్క్స్కి 4 మార్క్స్ అందరికీ వచ్చేస్తాయి, మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా. సో అది కానీ న్యూమరికల్ సెక్షన్లో ఉండింది అనుకోండి, సెక్షన్ బిలో, అప్పుడు ఎవరైతే అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. సో బోనస్ మార్క్స్ ఏ విధంగా యాడ్ చేస్తారనేది మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎంసీక్యూ అయితే మాత్రం మీకు డ్రాప్ అయినటువంటి క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా అందరికీ 4 మార్క్స్ వస్తాయి. మీరు న్యూమరికల్ సెక్షన్లో ఉంటే మాత్రం మీకు డ్రాప్ అయినటువంటి క్వశ్చన్ మీ షిఫ్ట్లో అది ఎవరైతే అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం వస్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ ఎవరైతే ఇట్లా బోనస్ మార్క్స్ యాడ్ అయినందువల్ల మీ కట్ ఆఫ్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మ్యాక్సిమంగా 3 to 5 మార్క్స్ పెరుగుతాయి కాబట్టి కొంత కర్వ్ అనేది మీరు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కన్నా కొంత ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాంపిటీషన్ ఇంక్రీజెస్ వెన్ ఎవ్రీ వన్ గెట్ బోనస్ మార్క్స్ ఎప్పుడైతే వస్తాయో కొంత కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో రిజల్ట్ లింక్ మ్యాక్సిమం ఇంకా 1-2 అవర్స్లో యాక్టివ్ అవుద్దని అనుకుంటున్నామండి. సో వాళ్ళు అసలు ఎప్పుడు టయానికి ఇవ్వరు కాబట్టి దాన్ని అనవసరంగా ప్రెడిక్ట్ చేయడం కూడా లేదు. రాగానే వెంటనే మీకు వీడియో చేసి పెడతాం, అదైతే నేను చెప్పగలను. సో అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ సిద్ధంగా పెట్టుకున్నట్లయితే మీరు వెంటనే jemain.nta.nic.inలో మీరు ఈ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకునే దానికి ఆప్షన్ ఉంటుంది. మనం కూడా లింక్ ఇస్తాము. ర్యాంక్ ప్రెడిక్టరు, అదేవిధంగా మీ కాలేజ్ ప్రెడిక్టర్ కూడా మన ఎడ్యు9లో ఉన్నాయి, ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మనకి డిస్క్రిప్షన్లో ఏమేమి ఉన్నాయి, మీకు ర్యాంక్ ప్రెడిక్టర్ ఉంది, కాలేజ్ ప్రెడిక్టర్ ఉంది, అదేవిధంగా ఈ యొక్క మీరు రిజల్ట్స్ చూసుకునే దానికి లింక్ ఉంది, అదేవిధంగా మీకు ఇప్పుడు వచ్చినటువంటి ఫైనల్ ఆన్సర్కి యొక్క పీడిఎఫ్ కూడా ఉంది. కాబట్టి డిస్క్రిప్షన్ తప్పనిసరిగా ఓపెన్ చేసి చూడండి. ఆ లింక్స్లోకి వెళ్ళినట్లయితే మీకు రెస్పెక్టివ్ డీటెయిల్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఇప్పుడైతే మొత్తానికి ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఫ్యూ డేస్, ఎందుకంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఎక్కువ రోజులు లేవు, మీరు ఎవరు ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ని దగ్గర పెట్టుకోండి. సో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే ఈ నెంబర్కి ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి ఫోన్ చేయండి. సో ఇప్పుడైతే పిల్లల్ని తీసుకుని ఎవరు కూడా కౌన్సిలింగ్ వచ్చే పరిస్థితి ఉండదు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బిజీగా ఎగ్జామ్స్లో ఉంటారు. కాబట్టి ఎవరైనా కెరీర్ కౌన్సిలింగ్ వచ్చే పేరెంట్స్ కూడా ఇనిషియల్గా మీకున్నటువంటి టెన్షనో లేకపోతే మీకున్నటువంటి గ్రీవెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్లారిఫై చేసుకునే దానికి ఇనిషియల్గా మీరు ఒకసారి రండి. ఒకసారి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా పిల్లల్ని తీసుకుని వచ్చి మనం సైకోమెట్రిక్ అనాలిసిస్ కానీ వాళ్ళకి అవసరమైనటువంటి కాలేజ్ గైడెన్స్ కానీ రిక్వైర్డ్ అప్లికేషన్స్ ఏదైనా పెట్టాల్సి ఉంటే, ఇప్పుడు చాలా ఎగ్జామ్స్కి డేట్లు దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి సో మీ ఎగ్జామ్ అప్లికేషన్స్ ఎవరైనా మిస్ అయిపోయినట్లు ఇప్పుడు మీరు స్కోర్ చూసుకోగానే మీరు చెప్పేది ఏంటంటే, ఒకటి మీకు జేఈ స్కోరు మీకు సూటబుల్గా వచ్చి
ఎన్ఐటీస్ మరియు ఐఐటీస్లో వస్తుంటే సరే లేకపోతే మిగిలిన ఏదైతే ప్రైవేట్ ఎగ్జామ్స్ ఉన్నాయో అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ మణిపాల్ కానీ లేకపోతే ఇతర ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి అప్లికేషన్స్ పెట్టుకోవాల్సినటువంటి సమయం అయితే ఉంది కాబట్టి మీరు వచ్చేసి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వస్తే సరిపోతుంది. మీరు రాబోయేటప్పుడు మాకు ఆ కౌన్సిలింగ్ నెంబర్ కానీ కాల్ చేస్తే మీరు ఏం డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలనేది మేము చెప్తాము. తప్పనిసరిగా ఏంటంటే మీ పిల్లల దగ్గర నుంచి ఒక సిగ్నేచర్ ఒకటి పెట్టించుకొని ఒక వైట్ పేపర్ మీద మీరు వాట్సాప్లో పెట్టుకున్నట్లయితే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఒక సాఫ్ట్ కాపీ ఆఫ్ ఫోటో లేదా మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయినా కానీ దగ్గర పెట్టుకోవాలి. రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఎలాగో మీ దగ్గర ఉంటాయి, 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ డాక్యుమెంట్స్ అండ్ రిమైనింగ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి సో ఆ డాక్యుమెంట్స్ తోటే మనం అన్ని అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు. పేరెంట్స్ వచ్చైనా ఈ పని చేసుకోవచ్చు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డిఫరెంట్ లింక్స్ ఏదైతే ఉన్నాయో మ్యాక్సిమం మీకు అన్ని యూస్ఫుల్ లింక్స్ ఒకసారి అన్నీ కూడా ఓపెన్ చేసి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దానికి అనుగుణంగా మీరు యూస్ చేసుకోండి. రిజల్ట్స్ సంబంధించినటువంటి అప్డేట్ మీ దాకా తప్పనిసరిగా వెంటనే రావాలనుకున్నట్లయితే నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఎవరైతే ఇంకా ఫైనల్ ఆన్సర్కి చూసుకోకుండా మీ మిత్రులు చాలామంది ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు మ్యాక్సిమం అందరూ మార్నింగ్ 6 o'clock దాకా జాగారం చేసి పడుకొని ఉంటారు కాబట్టి సో అటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలర్ట్ లేయంగానే ఒకసారి చూసుకునే విధంగా మీ గ్రూప్స్లో కానీ వీటిని అంతా కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ రిజల్ట్స్ని చూసుకునేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.